చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వాక్యం. అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఈ సందర్భం యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన ఒక ఉపమానం ఇది. ఈ ఉపమానం ఏంటి అనే మాటకు మనం వచ్చినట్లయితే, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు తోటలోనికి వెళ్ళాడు. ఆ తోటలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏది ఒక్క ఫలమైన దొరికిద్దేమో, ఒక్క కాయ అయినా దొరికిద్దేమో అని చూశాడు. తీరా చూసేసరికి ఆ కొమ్మను ఏమి దొరకలేదు, ఈ కొమ్మను ఏమి దొరకలేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా చెట్టు చుట్టూ గిరగిరా తిరిగేసిన ఒక్క కాయ కూడా అది కాయలేదు. ఈ రైతుకు ఆ ఫలాన్ని ఇవ్వలేదు. ఇక వెంటనే ఆయనకు కోపం వచ్చేసి పక్కనే తోటమాలుంటే పిలిచి, ఏవయ్యా ఇలా రా అని, ఇదిగో అర్జెంటుగా ఈ చెట్టును నరికే. 3 సంవత్సరాల నుండి నేను వస్తూ ఉన్నాను, వెతుకుతూ ఉన్నాను, ఎక్కడైనా ఒక కాయన్నా కాస్తదేమో అని. ఒక్క కాయ కూడా ఇది కాయలేదు. అనవసరంగా ఈ భూమి అంతా కూడా, ఈ ప్లేస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంది. దీన్ని కానీ నరికేసి ఇంకో చెట్టు వేస్తే అదన్నా కాయలు కాస్తుంది, ఎందుకు మనకిది వేస్ట్, ఇది నరికే అన్నాడు. నరికేనంటే తోటమాల అన్నాడు కదా, అయ్యా ఈ 1 సంవత్సరం మీరు ఓపిక తెచ్చుకోండి, మీరు ఓర్చుకున్నట్లయితే నేను దీనికి ఎరువేస్తాను, అలాగనే నీరు కూడా పెడతాను, వచ్చే సంవత్సరం కూడా కాయకపోతే మీరు అన్నట్లుగానే నరికేద్దామయ్యా అని అన్నాడు. సర్లే అని వదిలేసి ఇక ఆ రైతు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. అయితే ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనము ఫలించాలి అనేది మనకు తెలుస్తూ ఉంది. ఒక చెట్టు దగ్గరికి వేసిన రైతు వస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఫలాలు కాసిందా అని వెతుకుతూ ఉంటాడు. మనల్ని కూడా నాటింది ఎవరట? దేవుడు. దేవుడు నాటిన తర్వాత ఆయన వస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎక్కడైనా మనము ఫలాలు ఫలించేమా, ఎక్కడైనా ఒక కాయ అయినా కాసేమా అని దేవుడు వచ్చి వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా మనము కాయ కాసేము, ఫలము ఫలించాము అని అంటే దేవుడు ఆనందపడి మరింత ఆశీర్వాదాన్ని మనకు కలగజేస్తాడు. కాయ లేదు అంటే అక్కడే ఉన్న తోటమాలిని కేకేసి ఈ చెట్టును నరికే అని అంటాడు. అంటే రైతు దేవుడికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ తోటమాలి పాస్టర్కి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాడు. చెట్టు మనమే, ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది చెట్టు. సో కాస్త మనము ఈ వాక్యంలో డెప్త్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏది అని అంటే, మనము విశ్వాసిగా ఉన్నాం, దేవుని వాక్యాలు వింటూ ఉన్నాం, దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, దేవునితో సహవాసంలో ఉన్నాం. ఇంతలాగున మనం ఉండి దేవునికి కావలసిన ఫలాలు ఫలించలేదు, ఆయనకి ఒక్క ఫలం కూడా ఇవ్వలేదు అని అంటే ఆయనకి కోపం వస్తుంది. ఆయన మనల్ని నరకడానికి, అంటే ఈ భూమి మీద నుండి తీసేసి ఇక ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. ఎందుకు? ఈ విశ్వాసం ఇక్కడ ఉండి ఆ వ్యక్తిని పాడు చేస్తూ ఉంది, ఈ వ్యక్తిని పాడు చేస్తూ ఉంది, కానీ ఎవరిని బాగు చేయట్లేదు. కనీసం ఈమె కూడా బాగవ్వట్లేదు, పవిత్రంగా జీవించట్లేదు. ఈమె ఇక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, నాకు ప్రయోజనం లేదు, నాకు యూజ్ అంటూ లేదు అనేసి ఆయన కోప్పడి అలాగ ఆలోచించి ఆ వ్యక్తిని తీసుకుపోవాలి అని అనుకుంటాడు. అక్కడ వరకు రాకుండా మనం ఏం చేయాలంటే ఫలించేవారిగా ఉండాలి, కాయలు కాసేవారిగా ఉండాలి. మనం ఫలించి మన ఫలాలు దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దీవిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అసలు మామిడి చెట్టు అయితే మామిడికాయలు కాస్తాయి,
మంచిది. కొబ్బరి చెట్టు అయితే కొబ్బరికాయలు కాస్తుంది, మంచిది. అలాగనే తాటి చెట్టు అయితే తాటికాయలు కాస్తుంది, మరీ మంచిది. మరి మనం ఏం కాయలు కాయాలి? విశ్వాసిగా ఉన్న మనము ఏం కాయలు కాయాలి, ఏం ఫలాలు ఫలించాలి, దేవునికి ఏ ఫలాలు ఇవ్వాలి అనేది కాస్త మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆత్మ ఫలాలంటూ కొన్ని ఉన్నాయి. మనందరికీ తెలిసిన వాక్యం అది. గలతీ 22లో మనకు కనిపిస్తుంది. ఏమని? అయితే ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 కూడా ఆత్మ ఫలాలు. మనం ఎన్నో మార్లు విన్నాం. అయితే ఈ ఆత్మ ఫలాలు మనం ఏం చేయాలట? ఫలించాలి. అంటే వాక్యం విన్న మనము ప్రేమ కలిగి నడుచుకుంటూ ఉండాలి. ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలి. ఎప్పుడైతే మనము ద్వేషించేవారిగా ఉండి ఆ ద్వేషాన్ని వదిలేసి ప్రేమించేవారిగా మారిపోయామో నిజంగా ఒక ఫలం ఫలించాం. ఆ ఫలం ఏంటి అంటే ప్రేమ అనే ఫలము ఫలించాం. ప్రేమ అనే ఫలాన్ని మనం దేవునికి ఇవ్వాలి. దేవుడు కోసుకుంటాడు, ఆనందపడతాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి నడుస్తూ ఉన్నామో ఆ జీవితాన్ని చూసిన దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు, ఆహ్వానిస్తాడు. ఏది? ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరైతే ప్రేమ కలిగి నడుస్తూ ఉన్నారో, ఇప్పుడు వాక్యం కూడా ఉంటుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడి, నీ శత్రువులను ప్రేమించుడి. అంటే ఈ మాట ప్రకారంగా ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? పొరుగువారిని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్నవారిని ప్రేమిస్తాం, అది జనరల్, ఇట్స్ కామన్. అది నా భార్యని ప్రేమిస్తున్నానండి, నా పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నానండి, నా అమ్మను ప్రేమిస్తున్నానండి, నా తండ్రి గారిని ప్రేమిస్తున్నానండి, నా కూతుర్ని ప్రేమిస్తున్నానండి, ఇట్స్ కామన్. అది ఎవరైనా చేస్తారు, అది అన్ని కుటుంబాల్లో ఉండేదే. మరి ఎవరిని ప్రేమించాలి? పొరుగువారిని ప్రేమించాలి. మరి ఎవరిని ప్రేమించాలి? ఇంకా శత్రువులను ప్రేమించాలి. శత్రువును ప్రేమించే వారిగా, పొరుగువారిని ప్రేమించే వారిగా మనం ఉండగలిగితే ఒక ఫలాన్ని ఫలించాం. ఆ ఫలం ఏంటి అంటే ప్రేమ అనే ఫలము. శత్రువును ప్రేమించాలి. మళ్ళీ తిట్టారా? ప్రేమించాలి. మళ్ళీ కొట్టారా? ప్రేమించాలి. మన మీద కేసులు పెట్టారా? ప్రేమించాలి. ప్రేమించేవారిగా ఉండాలి, కానీ వారిని ద్వేషించేవారిగా ఉండకూడదు. అది మనకు తగదు. మన దేవుని పిల్లలం. ఎన్నాళ్ళు చూసినా ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా అట్టే ఉండిపోతే మన జీవితాలకు దీవెన రాదు, మన జీవితానికి ఆశీర్వాదం అనేది రాదు. దేవుడిచ్చే ఘనతలు మనం చూడలేం. మనం ఫలిస్తేనే ఆ దీవెన చూడగలుగుతాం, ఆ ఫలాన్ని చూడగలుగుతాం. మనం ఫలిస్తేనే దేవుడిచ్చే ఘనతలు చూడగలుగుతాం. మనం ఫలిస్తేనే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాం. ఫలించకపోతే ఈ ఆశీర్వాదాన్ని, దీవెనను, ఘనతను, సమృద్ధిని అనుభవించలేం. మనం ఫలించాలి. విశ్వాసిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఫలించేవానిగా ఉండాలి. మొదటిగా ప్రేమ అనే ఫలాన్ని ఫలించాలి. ఇక రెండవది కూడా చూస్తే మనకి కనిపిస్తూ ఉంది, సంతోషమట. రెండవది ఏంటి? సంతోషం. సంతోషంగా ఉండాలి. ఎవరున్నారు ఈ రోజుల్లో? ఇప్పుడు పౌలు అంటాడు, నాకు బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, అయినప్పటికీ కూడా నేను సంతోషంగానే ఉన్నాను అని పౌలు ఒక చోట పత్రికలో రాశాడు. అంటే పౌలు గారికి బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, కరువు వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే వాక్యాన్ని బోధిస్తూ ఉంటే రాళ్లతో కొట్టేసి ఊరు బయటికి ఈడ్చేసి పాడేశారు. చచ్చిపోయాడేమో వదిలేశారు. ఆయన మర్నాడు లేచి యథావిధిగా మరలా పక్క గ్రామంలో సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ కూడా ఎలాగున్నాడట? సంతోషంగానే ఉన్నాడు. అంటే బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో అపోస్తలుడైన పౌలు ఎలాగున్నాడు అని అంటే సంతోషంగానే ఉన్నాడు. నువ్వెలాగున్నావు? నేను ఎలాగున్నాను? మనం ఎలాగున్నాం?
బాధలు వచ్చినప్పుడు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నామా? అది ఫలం అంటే. ఇప్పుడు డోక్రా వచ్చింది, ఒక 70,000 చేతికి వచ్చింది, సంతోషంగానే ఉంటాం. ఒక లోన్ వచ్చింది, ₹1,00,000 చేతికి వచ్చింది, సంతోషంగానే ఉంటాం. ఒక స్థలం కొనుక్కున్నాం, సంతోషంగానే ఉంటాం. ఒక ఎకరం పొలం కొన్నాం, సంతోషంగానే ఉంటాం. అంటే ఇటువంటి టైంలో సంతోషంగా ఉండే ఆ సంతోషం ఫలించినట్లు కాదు. సంతోషం అనే ఆ ఫలం ఫలించినట్లు కాదు. మరి ఏది ఫలము, ఏది ఎలా ఉంటే, ఎప్పుడు సంతోషంగా ఉంటే మనము సంతోషం అనే ఫలాన్ని ఫలించినట్లు అని అంటే, మనము బాధల్లో కూడా, కరువులో కూడా, నిందల్లో కూడా, అవమానాల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతామో అప్పుడు మనము సంతోషము అనే ఫలాన్ని ఫలించినట్లు. ఈ ఫలము ఫలించి మనం ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వాలి. ఆత్మీయంగా దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. అది కదా నిజమైన జీవితం. నిజమైన భక్తి ఏది అని అంటే ఫలాలు ఫలించాలి. నాకు వరాలు కావాలి అని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఫలించాలి అని ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఏది ముఖ్యమైనది? వరం ఇస్తే ఓడబడతావు, కానీ ఫలిస్తే దేవుని హృదయాన్ని సంతోషపరుస్తా. ఏది బాగుంది? ఓడబడేదా? కావాలి వరాలు, వద్దని నేను చెప్పను. వరాలు కావాలి, సంఘానికి అవసరమే. కానీ దానితో పాటు కావాల్సింది ఇంకొకటి ఉంది, ఫలాలు. ఈ ఫలాలు కూడా చాలా విలువైనవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత ముఖ్యమైనవి, ఇంత విలువైనవి చాలామంది ఫలించరు, ఫలించేవారిగా ఉండరు. ఈ ఫలాలు దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు మనం ఫలించాము అని అంటే దేవుడు ఆనందపడతాడు, సంతోషపడతాడు. మన పిల్లలు చూడండి, ఎదుగుతూ ఉంటే ఆ ఎదిగేటప్పుడు ఏది నడకొచ్చిందనుకోండి, ఎంత ఆనందం వచ్చేస్తుంది. నా కొడుకు నడిచేస్తున్నాడు, నా కొడుకు పరిగెట్టేస్తున్నాడు, నా కొడుకు నిలబడ్డాడు, నా కొడుకు పాకేస్తున్నాడు అంటే ఏదైనా ఒకటి ఆ వ్యక్తి చేయగలుగుతున్నాడు అంటే చిన్న వయసు కాబట్టి దాన్ని బట్టి మనము ఆనందపడుతూ ఉంటాం. దేవుడు కూడా అంతే. ఆయన మన తండ్రి, ఆయనకి బిడ్డలం మనము సంతోషం అనే ఆ ఫలాన్ని ఫలించాము అంటే వావ్, ఆయన ఆనందపడతాడు. నా కొడుకు ఫలాన్ని ఫలించాడు. ఇలాగ మనం మాట్లాడుకుంటా కాస్త ఇంకా ముందుకెళ్తే ఇంకొక ఫలం కూడా మనకు కనిపిస్తూ ఉంది, సమాధానం అనే ఫలం. అది ఈ ఫలాన్ని కూడా మనం ఫలించే వారిగా ఉండాలి. నిజానికి బైబిల్ అంటుంది, ఉదయాన్నే గొడవ వచ్చిందనుకోండి, సాయంత్రానికి మనం సమాధాన పడిపోవాలట, మాట్లాడేసుకోవాలి. అంటే సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడాలి అని బైబిల్ చెప్పింది మనకి. దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉంది. మరి గొడవ వచ్చిన చోట వారితో సమాధాన పడ్డారా? సమాధాన పడకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉండదు. యేసు ఏమంటాడు? ఇదిగో నువ్వు అక్కడ అలాగాగు, నీ అర్పణ అక్కడ పెట్టు, నువ్వు మరలా వెనక్కి వెళ్ళి ఎవరితో గొడవ వచ్చిందో వారి దగ్గర సమాధానపడి అప్పుడు వచ్చి ఈ అర్పణ దేవునికి అర్పించు అని అంటాడు. అంటే అర్పణ ముఖ్యమైనదా, సమాధానం ముఖ్యమైనదా అని అంటే సమాధానమే ముఖ్యమైనది. అర్పణ ముఖ్యమైనదే, కానీ అర్పణ కన్నా ఏది ముఖ్యమైనది, ఏది ఇంపార్టెంట్ అని అంటే సమాధానము ఇంపార్టెంట్. అది అంత విలువైనది. దేవుడు దానికి అంత విలువనిచ్చాడు. అర్పణ అక్కడ పెట్టు, అది కేవలం నాకు ఇచ్చే కానుక. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా తిరిగి. అది కేవలం దానికి సంబంధించింది. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. కానీ సమాధానం అనేది చాలా చాలా ముఖ్యమైనది. వెళ్ళి వెనక్కి సమాధానపడు, అప్పుడు రా, అప్పుడు అర్పించు. ఆ అర్పణ విలువైనది. సమాధానం లేకుండా అర్పించే అర్పణ విలువైనదే కాదు, సమాధానంగా ఉండి అర్పించే అర్పణ విలువైనది. సో సమాధానంగా ఉండాలి. గొడవలు వస్తాయి, గొడవలు రాకమానం. కానీ ఆ గొడవలు వచ్చిన తర్వాత సమాధాన పడాలి, మాట్లాడేవారిగా,
కలిసేవారిగా మనం ఉండాలి. లేదండి పాస్టర్ గారు మీరు ఏదో అంటున్నారు కానీ ఆమె మామూలుది కాదు, అసలు నేను మాట్లాడినా కూడా మాట్లాడదు అటువంటి పరిస్థితి, ఆ గొడవ నీకెందుకు? నువ్వు మాట్లాడు, నువ్వు సమాధానపడు. ఆమె పడినా పడకపోయినా అది నీకు సంబంధించింది కాదు. ఒకసారి మాట్లాడు అంతే చాలు, సమాధానంగా ఉండు అంతే చాలు, ఆమె గురించి ఎక్కడ ఏ మాట పలకకుండా ఉండు అంతే చాలు, నీ పని అయిపోయింది. ఇక ఆమె సమాధాన పడినా పడకపోయినా అది నీకు సంబంధం కాదు. కానీ నీ హృదయంలో నువ్వు సమాధానంగా ఉండాలి. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వినాలన్నా, నువ్వు ఇచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాలన్నా నువ్వు సమాధానంగా ఉంటేనే ఆ ప్రార్థన వింటాడు, అలాగునే ఆ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. కయ్యన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, ఏబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. కారణం ఏంటి? కయ్యను సమాధానంగా లేడు, ఏబేలు సమాధానంగా ఉన్నాడు. మనం ఎలాగున్నాం? మనం దేవునికి ఇస్తున్నాము, బాగానే ఉంది. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది. దేవునికి ఉపవాసాలు మనం చేస్తూ ఉన్నాం, దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాం, అన్నీ బాగానే చేస్తున్నాం. కానీ మన హృదయం సమాధానంగా ఉందా? ఉండాలి. అది లేకపోతే వ్యర్థమే కదా. సో మనమంతా కూడా సమాధానంగా ఉండాలి. సమాధానం అనే ఫలము ఫలించాలి. ఇంకా కాస్త మనం ముందుకెళ్తే దీర్ఘశాంతము అనంటే శాంతము అనంటే మనందరికీ తెలుసు. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉన్నాడరా, చాలా శాంతంగా ఉన్నాడరా. మనం ఏదన్నా మాట్లాడుతుంటే ఆ మాటకే జవాబు చెప్తున్నాడు. ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నాడో మనిషి అంటే ఆ మనిషి ఎలాగున్నాడట? శాంతంగా ఉన్నాడు. అయితే దీర్ఘ అనే ఓడ అక్కడ వచ్చింది కదా. దీర్ఘ అంటే ఎక్కువ సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలు లేక పరిపూర్ణమైన పూర్తిగా ఆ జీవితం అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. దీర్ఘకాలము అలా మనం ఆలోచన చేస్తే ఈ శాంతము ఎన్నాళ్ళు ఉండేదట? ఎన్నాళ్ళేటి? పరిపూర్ణంగా జీవితాంతకాలం ఉండేది దీర్ఘశాంతము. ఏటట? దీర్ఘశాంతము. ఈ దీర్ఘశాంతము అనే ఫలాన్ని కూడా మనం ఫలించాలి. అసలు ఈరోజు నేను మీకు 3 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. 3 మాటల్లో మొదటి మాట ఏ మాట అంటే ఫలించాలి. అది ఫస్ట్ వర్డ్. మన సెకండ్ వర్డ్ ఏది అంటే ఫలించిన ఫలములో నిలిచి ఉండాలి. ఇప్పుడు నిజానికి ఒక మామిడి చెట్టు ఉందండి. మామిడి చెట్టు అసలు కాయలు అనేవే కాయలేదు మొదటిగా. తర్వాత కొన్నాళ్ళకి మొత్తం మీద పోతేసింది, పిందెలేసాయి, అంటే ఫలించింది. అంత మట్టుకు ఓకే. ఫలించిన తర్వాత ఆ పిందెలు నిలిచిలేవు, రాలిపోయాయి. ఫలించటం ఒక ఎత్తు, ఫలించిన తర్వాత ఆ పిందెలు రాలిపోయాయి అంటే ఆ ఫలము నిలిచుందా? నిలిచిలేదా? నిలిచిలేదు. ఒకటి ఫలించాలి, రెండవది ఆ ఫలములో నిలిచుండాలి. అది మన సెకండ్ వర్డ్. చాలామంది నిలిచి ఉండరు. ప్రేమగా ఉన్నారా? ఉంటారు. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, వారి మీద మరలా ద్వేషం వచ్చేస్తుంది. అంటే ఫలించారా అంటే ఫలించారు, ప్రేమ అనే ఫలాన్ని ఫలించారు. మరి గొడవ వచ్చిన తర్వాత మరలా ద్వేషం ఎందుకు వచ్చేసింది? నీవు ఫలించిన ఆ ఫలములో నిలిచిలేవు. సంతోషం అనే ఫలము ఫలించావా? ఫలించావు. కానీ ఏదైనా ఒక అవమానం మీదకు రాగానే నీకు మరలా ఏమొచ్చేసింది? కృంగుదల వచ్చేసింది. సంతోషంగా ఉండలేకపోతున్నావు, బలహీనపడిపోయావు. అంటే ఫలించావా అంటే ఫలించావు, కానీ ఆ సంతోషములో నీవు నిలిచిలేవు, ఆ ఫలములో నిలిచిలేవు, ఉండలేకపోతున్నావు, నిలిచి ఉండలేకపోతున్నావు. పిందెలు రాలిపోతున్నట్లుగా, ఫలించిన పిందెలు రాలిపోతున్నట్లుగా ఆ సంతోషాన్ని వదిలేస్తూ ఉన్నాం, ఆ ప్రేమను వదిలేస్తూ ఉన్నాం. అందుకే మొదటిగా ఫలించాలి. సెకండ్, ఫలించిన ఆ ఫలములో నీవు నిలిచి ఉండాలి. నిలవలేని ఫలము ప్రయోజనమేముందండి? ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్తలో 15వ అధ్యాయము 16వ వాక్యం. మీరు వెళ్ళి ఫలించుటకును, మన ఫస్ట్ వర్డ్ అది, మీ ఫలము నిలిచి ఉండుటకును
నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇవి. ఒకటి, ఫలించడానికి దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, ఆ ఫలములో నిలిచి ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఫలించిన మనము ఆ ఫలములో ఏం చేయాలట? నిలిచి ఉండాలి. ప్రేమ అనే ఫలాన్ని ఫలించాం, మంచిదే. ఆ ఫలములో మనం నిలిచి ఉండాలి. శ్రమలు రాగానే వదిలేయకూడదు, బాధలు రాగానే వదిలేయకూడదు, ద్వేషం వచ్చేయకూడదు. మరలా సమాధానం కలిగి ఉన్నాం, మంచిదే. సంతోషం కలిగి ఉన్నాం, మంచిదే. దీర్ఘశాంతం కలిగి ఉన్నాం, మంచిదే. కానీ మనం శ్రమల్లోనికి వెళ్ళినప్పుడు ఈ ఫలాలు వదిలేసేవారిగా ఉండకూడదు, మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు, యథావిధిగా మరలా తప్పిదాలు చేసేవారిగా ఉండకూడదు. ఈ శ్రమలు ఇలాగ వచ్చేస్తున్నాయి కదా, ఇంకెందుకులే, ఈ బాధలు ఇంకా ఇలా ఎక్కువైపోతున్నాయి, ఇంకెందుకులే, ఆ రోజులే బాగుండేది, ఆ రోజులే బాగుండేది, ఆ జీవితమే బాగుండేది, ఆ బ్రతికే బాగుండేది, నేను మారలేనప్పుడే చక్కగా ఆనందంగా ఉండేవాడిని, నేను ఆ పాపం చేస్తున్నప్పుడే బాగుండేది కదా, ఇదెందుకు, నేను మారిన తర్వాత మరలా బాధలు ఎక్కువైపోతున్నాయి, శ్రమలు ఎక్కువైపోతున్నాయి, ఈ మాత్రం దానికి మారడం దేనికి అనేసి ఈ మారిన మార్పు మరలా ఏమైపోతుందట? చెడిపోతూ ఉంది. మారక ముందర వచ్చిన శ్రమలు వేరు, మారిన తర్వాత వచ్చిన శ్రమలు వేరు. మారిన తర్వాత వచ్చిన శ్రమలు నిన్ను పవిత్రంగా చెక్కుతూ ఉన్నాయి, నీతిమంతునిగా చెక్కుతూ ఉన్నాయి, యథార్థవంతునిగా చెక్కుతూ ఉన్నాయి. ఈ శ్రమలు నిన్ను విలువైన ఆశీర్వాదంలోకి తీసుకెళ్తూ ఉన్నాయి. ఈ శ్రమలు వేరు. శ్రమలు అనేవి ఎప్పుడు ఉంటాయి, మారినా ఉంటాయి, మారకపోయినా ఉంటాయి. కాకపోతే మారక ముందర నీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, మారిన తర్వాత నీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోడిపిల్ల, గ్రద్ద. కోడిపిల్ల గ్రద్దకు భయపడుతుంది కానీ గ్రద్ద కోడిపిల్లకు భయపడదు. అంటే మారక ముందర మనం ఎలాగున్నాం? కోడిపిల్ల మాదిరి ఉన్నాం. మన సమస్యలు గ్రద్ద వలె ఉన్నాయి. గ్రద్దటికి వెళ్ళిపోద్ది, అంటే శ్రమలే మనం లొంగ తీసేస్తూ ఉంటాయి. కానీ మారిన తర్వాత రివర్స్ అన్నమాట. ఎలాగా? సమస్యలు కోడిపిల్ల మాదిరి ఉన్నాయి, మన సామర్థ్యం, మన బలము గ్రద్ద వలె ఉన్నాం మనం. ఇక సమస్య ఉంది కానీ చిన్నదైపోయింది, ఎందుకంటే మనం పెద్దగా ఉన్నాం కాబట్టి, మన సామర్థ్యం పెరిగిపోయింది కాబట్టి ఈజీగా దాన్ని సమస్యను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఎటువంటి సమస్య వచ్చినా భయపడం, ధైర్యం కలిగి ముందుకి దూసుకుపోతాం. సమస్యలు మారక ముందర ఉంటాయి, సమస్యలు మారిన తర్వాత ఉంటాయి. కానీ మన సామర్థ్యం పెరగగానే సమస్యలు చిన్నవైపోతాయి, తేలికైపోతాయి. సో ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేసి మన ఆత్మీయ జీవితాన్ని మరింత దిద్దుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాట ప్రకారంగా కాస్త ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఇంకొక మాట కూడా కనిపిస్తూ ఉంది. ఏ మాట అది చూడండి. నిజానికి 2వ యోహాను 1వ అధ్యాయము 8వ వాక్యం, మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇది సెకండ్ వర్డ్లో మనకి మాట్లాడుకునే మాట ఇది. సో మనం 3వ మాటలో కూడా వెళ్ళిపోదాం. సమయాన్ని బట్టి మనం కాస్త ముందుకెళ్ళి ముగించేసుకోవచ్చు. 3వ మాట కూడా చూడండి. ఎక్కడంటే ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 అండ్ వర్డ్ ఈజ్ 8. ఏమనుంది అక్కడ? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించాం, బాగుంది. ఆ ఫలములో నిలిచి ఉన్నాం, బాగుంది. ఇప్పుడు ఏం చేయాలట? బహుగా ఫలించాం. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, ఫలించింది. తర్వాత ఏమైపోయింది? ఫలములో నిలిచిలేదు. అది మాట్లాడుకున్నాం మనం. అంటే ఫలములో నిలిచి ఉండాలి. ఫలించిన మనము ఫలములో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నాం, బాగానే ఉంది. కానీ మామిడి చెట్టు వెతికితే ఒక 20 కాయలు ఉన్నాయి అంతే. ఫలించిన తర్వాత నిలిచి ఉంది, కానీ ఒక 20 కాయలు ఉన్నాయి అంతే. చెట్టు అంతా చూస్తే పోయిన సంవత్సరం 2 బస్తాలు కాసింది, ఈ సంవత్సరం 20 కాయలు ఉంది. అంటే ఏమీ లేదట, బహుగా ఫలించలేదు.
విస్తారమైన ఫలాలు ఫలించలేదు, ఎక్కువైన ఫలాలు ఫలించలేదు. ఫలించిన మనము ఆ ఫలంలో నిలిచి ఉండాలి, అలాగనే బహుగా ఫలించాలి. అలాగుగాను మనం ఫలించేము అంటే తండ్రి అయిన మన దేవుడు మహిమపరచబడతాడు. నిజమే కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు మంచిగా ఏదైనా ఒక ఎకరం పొలం కొనుక్కున్నా, లేదా ఒక మంచి ఇల్లు కట్టినా, ఏదైనా ఒక మంచి వెహికల్, ఒక మంచి కారు కొనుక్కున్నా, వెంటనే పక్కనే ఉన్నవారు ఎలా మాట్లాడుకుంటారు? దేవుని నమ్ముకున్నారమ్మా, ఎకరం పొలం కొనుక్కున్నారు, దీవించబడ్డారు, దేవుడు అలా దీవించారు అంటే ఎవరికి వెళ్ళింది మహిమ? దేవునికి వెళ్ళింది. అంటే మనం బహుగా ఫలిస్తే మన తండ్రికి మహిమ వెళ్తుంది. మన తండ్రి మహిమపరచబడితే అంటే మన మూడవ మాట బహుగా ఫలించాలి. ఫలిస్తే సరిపోదు కానీ బహుగా ఫలించాలి. అటువంటి ఆశీర్వాదము మనందరికీ కలుగును గాక. మరలా నేను చెప్తా ఉన్నాను చూడండి, ఎక్కడ అనంటే ఫలించటం, అలాగనే మొదటి మాట మన మాట ఫలించటం, రెండవదిగా ఫలములో నిలిచి ఉండటం, మూడవదిగా బహుగా ఫలించటం. ఈ 3 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. ఈ వాక్య ప్రకారంగా మీరు నడవండి, నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. ఒక రైతు వెళ్ళాడు తోటలోనికి, ఆ చెట్టు కాసిందా కాయలేదా అని చూశాడు. ఆ కొమ్మ చూశాడు, ఒక్క కాయ లేదు. ఈ కొమ్మ చూశాడు, ఒక్క కాయ కూడా లేదు. చెట్టు చుట్టూరు తిరిగాడు, ఒక్క కాయ కూడా లేదు. అసలు ఎంతలాగున వెతికి 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 చూసినప్పటికీ ఒక్క కాయ కూడా లేదు. కాయ లేకపోతే ఆ రైతుకు కోపం వచ్చేసింది. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడట. అయినా కూడా ఒక్క కాయ కూడా కనిపించలేదు, ఒక్క ఫలం కూడా ఫలించలేదు. కోపం వచ్చేసింది. తోటమాలకి ఆగేశాడు. ఎవయా ఎలారా? వచ్చాడు. నరికే అర్జెంటుగా అని అన్నాడు. అంటే ఫలించకపోతే రైతుకి కోపం వస్తుంది. అందుకే మనం ఫలించాలి. ఏం ఫలించాలి అంటే మనకి కనిపిస్తూ ఉంది గలతీ 22:5-22, బుక్ ఆఫ్ గలతియన్స్ చాప్టర్ 5 and వర్డ్ ఈజ్ 22. అయితే ఆత్మఫలం ఏదనగా అని మొదలుపెట్టి పౌలు 9 ఫలాలు చెప్పాడు. మరలా చెప్తున్నాను, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలన్నీ మనము ఫలించాలి. ఈ ఫలాలు దేవునికి మనము ఇవ్వాలి. అప్పుడు మనకి ఆశీర్వాదం కలుగుద్ది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి ప్రభు. ఇదిగో విన్న ఆ వాక్య ప్రకారముగా ప్రభువా దేవ యేసు క్రీస్తు మాకు సహాయించి ఫలించేవారిగా ఉండాలి. ఆ ఫలములో నిలిచి ఉండేవారిగా ఉండాలి. బహుగా ఫలించేవారిగా మేము ఉండాలి. అటువంటి దీవెన ఆశీర్వాదములు మా అందరికీ దయచేయమని, ఇదిగో వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, ఏ సమస్యలో ఉండి వచ్చారో ఆ సమస్య నుండి విడుదల కలగ చేయమని, ఆరోగ్యాన్ని కలగ చేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.